కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ప్రసంగం అర్థమైపోయింది. బట్ ఎక్కువసేపు లేకుండా మనము ముందుకెళ్తాం. 15వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజు ఈ దేవాలయ వార్షికోత్సవ పండుగలో మనం ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి దేవుడి సమయాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్య భాగంలో క్రైస్తవ సంఘము లేదా మానవ జాతి కలిగి ఉండవలసిన కొన్ని సూత్రాలు ఇందులో పొందుపరిచాడు పౌలు భక్తుడు. మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘానికి రాయబడింది కాబట్టి ఈ ఉత్తరము సంఘము ఎలాంటి ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండాలో ఈ వచనాల్లో ఆయన రాసుకుంటూ వచ్చాడు. అలా రాస్తూ ఆయన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరిక ఈ 15 నుంచి 21 వచనాల్లో హెచ్చరిక ఉంది, జాగ్రత్త కూడా ఉంది. హెచ్చరిక ఏంటంటే, మీరు చెడ్డ దినములలో బ్రతుకుతున్నారు కాబట్టి సమయము చాలా విలువైనది, జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయము విలువైనది. ఈ భూమి మీద ఏదైనా సంపాదించుకోవచ్చు. మనము ఆకాశానికి ఎక్కొచ్చు, చంద్రమండలం మీద పోవచ్చు, రావచ్చు. కానీ పోయిన సెకండ్ లేదా గంటని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. మన జీవితంలో గతించిపోయిన సంవత్సరాలని వెనక్కి తీసుకురాలేము. మనం ముందుకు వెళ్ళాల్సిందే కానీ పోయిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. సమయము చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగము చేసుకోవాలో ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు అన్నమాట. నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని సెటరైట్ చేసుకోవాలి. మన జీవితాన్ని సెటరైట్ చేసుకోవడానికి దేవుడు ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఒక్కొక్క పదాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక అని కామ పెట్టాడు. ఆడ చాలా కామాలు కనబడతాయి మనకి. ఆ 15వ వచనంలోనే ఎన్ని కామాలు కనపడతాయి? 1, 2, 3 కామాలు కనపడతాయి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. ఈ పదాలని మనం కాస్త ఎక్కువ లోతు కాకుండా జస్ట్ అవుట్లైన్ మనం గమనించుదాం. దినములు చెడ్డవి. ఏ దినాలలో బ్రతుకుతున్నాం మనము? చెడ్డ దినములలో మనం బ్రతుకుతున్నాము. చెడ్డ దినములు అంటే మనకు ఎలా అర్థమవుతుంది అంటే, తిమోతికి రాసిన పత్రికలో పౌలే జ్ఞాపకం చేశాడు. చెడ్డ దినములు అంటే ఏంటో ఆయన రాసుకుంటూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనము నేను చదువుతాను. ఇప్పుడంతా నేనే చదువుతాను మీకు అర్థం కావడానికి, కానీ బైబిల్ తీయాలి. మీరు తీసారా? రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అలా చెప్పి వారు ఎలా ఉన్నారంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. కాబట్టి అట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్తున్నాడు. ఇలాంటి నేచర్ స్వభావం కలిగిన ప్రజల మధ్యలో సంఘముగా మనము నివసిస్తున్నాము. కాబట్టి ఎవరితో ఎలాగ ఉండాలో నీవు తెలుసుకోవడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవరితో ఎలా నడవాలో మనకు తెలిసి ఉండడమే జ్ఞానముతో నడుచుట. ఇలాంటి ప్రజల మధ్యలో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఈ స్వభావం ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమైన మనం ఉన్నటువంటి పరిస్థితులైనా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్యలో నీ ఉనికి ఏంటంటే వాటి దూరంగా ఉండడం. నీ యొక్క విశ్వాసానికి ఒక పరిధి ఉంది అని జ్ఞాపకం చేస్తుంది వచనం. అందుకే పౌలు అక్కడ రాస్తున్నాడు, దినములు చెడ్డవి, చెడ్డ దినాలలో మనము బ్రతుకుతున్నాము. కాబట్టి నీవు జాగ్రత్తగా నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాటని, ఈ చెడ్డ దినాలలో మనము ఏం చేయాలి? మరి చెడ్డ దినాల గురించి మనం ఇప్పుడు చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో 2వ మాట ఉంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. 2 ఉన్నాయి అందులో. ఒకటి సమయము, రెండవది సద్వినియోగం, ఉపయోగించుకోవడం. టైం ఉంది, తర్వాత దాన్ని ఎట్లా వాడుకుంటాం అనేది కూడా ఉంది. ముందు సమయం గురించి కొద్దిసేపు మనం ఎక్కువ ఆలోచన చేయాలి. సమయం, కాలము. ఈ కాలంలో నీవు నేను బ్రతుకుతున్నాము. కాలానికి ఎండ్ ఉందా? ఎందుకు లేదు? కాలానికి ముగింపు ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే దేవుడు ఆదియు అంతమునై ఉన్నవాడు కాబట్టి, దేవుడు అల్ఫాయు ఒమేగా అయినాడు కాబట్టి, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు కాబట్టి ఆయనకి అంతము లేదు. ఆది లేదు, అంతము లేదు, అంతము లేదు. ఆయన ఈ కాలాన్ని, ఈ కాలంలో మనల్ని అంటే మనకి పరిధి ఉంది, మన జీవితానికి పరిధి ఉంది. కీర్తనలో చూస్తాం కదా, నీవు బ్రతికితే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనకి మన జీవితానికి ఒక పరిధి ఉంది. ఇవ్వబడిన ఆయుష్ కాలము లోనే మన జీవితాన్ని మనం సెటిలైట్ చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. కాలం గురించి బైబిల్ ఏం చెప్తుంది? 2-3 మాటలు మనం చూస్తాము. కీర్తనకారుడు 31వ కీర్తన 15వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాడు. ఆయన కీర్తనల గ్రంథంలో కాలం గురించి, తన జీవితాన్ని గురించి ఆయన ఏమంటాడంటే,
నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు. అంటే దేవుని కాలంలో ప్రభు మనకిచ్చిన ఈ జీవితం అంతా కూడా మనం ఈ లోకంలో ఎప్పుడు జన్మించాలో, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టాలో, మన జీవితంలో ఎప్పుడు ఏది సంభవించాలో, ఏది అనుభవించాలో, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నవి? దేవుని చేతిలో ఉన్నవి. కీర్తనకారుడు ఆ మాటను చెప్తున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కీర్తనలు 31:15 ఆ మాటని గమనిస్తా. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఎప్పుడైనా తలంచారా ఈ మాట? మన జీవితము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే మన జీవితమే దేవుని చేతిలో ఉందంటే ఈ సమయము మనది కాదు. నా ఇష్టం అంటారు కదా, నా ఇష్టం, నా టైము నా ఇష్టం అంటాం. నా సమయము, నా జీవితము నా ఇష్టం అంటే నీకు ఇంకా అర్థం కాలేదని మనకు అర్థమైంది. జీవితము, ఈ సమయము, దీన్ని ఇచ్చిన దేవుడు మనకు అర్థం కాలేదు. అందుకే నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా నేను, నీ ఇష్టం వచ్చినప్పుడు, నా ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి దేవుడు మళ్ళీ ఇక్కడ ఉంచలే. దేవుని సమయంలో దేవుని పనిని చేయాల. దేవుని యొక్క సమయంలోనే దేవుని పనిని చేయడమే అక్కడ రాయబడింది. దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని రాయబడింది ఎఫెసీ పత్రికలో. ఆ మాట అక్కడ మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కనబడుతుంది. మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు ఏమంటాడంటే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 ఓ మాట అంటాడు ఆయన, కాలము సంకుచితమైనది. కాలం ఏమైందట? ఏమైంది? సహోదరులారా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమైనది. అంటే అందులో నీవున్నావు, నేను కూడా ఉన్నాను. ఈ మాట ఎవరికి రాస్తున్నాడు తెలుసా? ఆ కింద వచ్చినప్పుడు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ వివాహము విషయం వచ్చినప్పుడు ఈ మాట రాసుకుంటూ వచ్చాడు పౌలు. ఈ మాట కింద ఏమంటాడంటే, కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొనినది తమది కానట్టు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలైనగా ఈ లోకపు నటున గతించున్నది. కాలము సంకుచితమైనది అంటే మన లైఫ్ స్పాన్, మన జీవితం యొక్క పరిధి చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో నీవు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే జ్ఞానం కలిగి నడుచుకుంటా. ఇది ఎలా మనకు ఇప్పుడు వరకు మనం సాధించింది ఏంటి? మనం గతించిపోయిన జీవితాన్ని కాస్త వెనక్కి చూసుకుంటే మన జీవిత చరిత్రలో మన గురించి మాట్లాడగలిగిన సందర్భాలు ఏమున్నాయి? మన వెనుక వచ్చే తరానికి మన గురించి చరిత్రలో రాసుకోవడానికైనా మాట్లాడడానికైనా ఏదైనా ఉంది అంటే అది నువ్వు సద్వినియోగం చేసుకునే దానిని బట్టి అది ఉంటుంది. అర్థమవుతుంది కదా? సమయము చాలా విలువైంది, కాలము సంకుచితమైనది అని చెప్తున్నాడు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీ పత్రికలో అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే 10వ అధ్యాయంలో 37వ వచనంలో ఇలా ఉంది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. హెచ్చరిక ఇస్తున్నాడు. కాలం గురించి మాట్లాడుతున్నాడు, సమయము గురించి మాట్లాడుతున్నాడు. నా ఇష్టం అనడానికి లేదు ఇక్కడ. ఇది దేవుడిచ్చిన సమయము. దీన్ని ఎలా మనం సద్వినియోగము చేసుకుంటున్నాము అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు ఈ పండుగలో చాలా అన్ని కుటుంబాలు కనబడుతున్నాయి. ఆదివారం ఉండదు. దేవుడు ఈ 4 సంవత్సరాల జీవితంలో ఈ దేవాలయము కట్టబడిన, ఇప్పుడున్న ఈ దేవాలయం కట్టబడిన తరువాత నీవు ఈ దేవాలయాన్ని ఎలా నీ క్షేమం కొరకు నీవు దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీవు నీ కుటుంబము నిలబడడానికి ఈ దేవాలయాన్ని నీవు ఎలా వాడుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీవు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అనేది ఆధారపడి ఉంది. అదే జ్ఞానం కలిగి నడుచుట, నీ జీవితాన్ని నీవు ఎలా సరిదిద్దుకోవడానికి ఈ వేదికని నీవు వాడుకుంటున్నావు. మనము పండుగలో చేరాము, చాలా సంతోషము. కానీ నీ జీవితాన్ని సరిచేయడానికి ఇక్కడ ప్రతి ఆదివారము ప్రకటించబడే వాక్యము వినడానికి, సంఘముతో కలిసి ఆరాధించడానికి, ప్రభు యొక్క సంస్కారములు ఆచరించడానికి, నీవు వ్యక్తిగతంగా దేవుని సహవాసంలో నిలిచి ఉండడానికి ప్రతి ఆదివారము ఎంతమంది వస్తున్నారు ఆరాధనకి అంటే మనము జ్ఞానుల వలె ఇంకా నడిచే అనుభవంలోనికి రాలేదని అర్థమైంది. సమయం వ్యర్థం అయిపోయింది. యూట్యూబ్లో పాట ఉంది, ఒక మంచి పాట. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేను గుడికి రాలేదు, గుడికి రావాలని అనిపించినప్పుడు కాళ్ళలో నడవడానికి శక్తి లేదు. డబ్బులు ఉన్నప్పుడు పరిచర్యకి సహకరించాలి అని లేదు, కానీ డబ్బులు లేనప్పుడు సేవకి డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు నా దగ్గర ఏం లేవు. చాలా అద్భుతమైన పాటది, ఎప్పుడో పురాతనమైన పాటది. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు మనం ఆలయానికి రా, మంచాలు పడ్డాక అయ్యగారు మా ఇంటికి వస్తే బాగుంటారు, అయ్యగారు రాలేదు నన్ను చూడడానికి అనుకుంటారు. మరి నీ కాళ్ళు ఉన్నప్పుడు దేవుడు కూడా అలాగే అనుకుంటాడుగా. ఎడిపోయాడు రాయడానికి, ఎడిపోయాడు మనిషి. ఆయుష్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఆయుష్ని పొడిగించాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి ఇవ్వబడిన ఈ కాలంలో ఏమి దాచబడి ఉంది? మన ఆయుష్ ఉంది. ఇందులో మన ఆయుష్ ఉంది. ఇవ్వబడిన ఈ కాలంలో మన ఆయుష్ ఉంది. దేవుడు మనల్ని పొడిగిస్తున్నాడు మన ఆయుష్ని. రెండవది ఏంటంటే, ఇవ్వబడిన ఈ కాలంలో ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఏంటి తెలుసా? మనం కోల్పోయిన దాన్ని తిరిగి పొందడానికి. ఎందుకు ప్రభు ఇన్ని ఆరాధనలు జరుపుకోవడానికి, వాక్యము మనం వినడానికి ఇన్ని అవకాశాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, మనం ఒకటి పోగొట్టుకున్నాం, మనం ఒకటి కోల్పోయాం. ఏంటి? దేవుని స్వరూపాన్ని, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క పోలికని మనం పోగొట్టుకున్నాము. అది ఎక్కడ దొరుకుతుందంటే, తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నీవు సమయాన్ని ఉపయోగించుకున్నప్పుడు, ఇవ్వబడిన ఈ కాలంలో నీవు సద్వినియోగం చేసుకొని ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నీవు పోగొట్టుకున్న దేవుని యొక్క పోలిక, ఆయన సహవాసము, ఆయన స్వరూపము తిరిగి నీకు ఇవ్వబడుతుంది. రెడెంప్షన్, విమోచన, విడుదల అనేది ఈ కాలంలో పొందడానికి దేవుడు మనకు మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. మనం ఇంకా బ్రతికి ఉన్నాము. కారణం ఏంటంటే, దేవుని పోలికలోనికి మార్చబడడానికి దేవుడి కాలాన్ని మనకిచ్చాడు, ఈ సమయాన్ని దేవుని యొక్క పోలికలోనికి మనం రావడానికి. అర్థమవుతుంది కదా? మరొకటి మనం ఇక్కడ చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. సద్వినియోగము ఎట్లా చేసుకుంటాం? సద్వినియోగం దేంట్లో ఏది సద్వినియోగం చేసుకోవాలి కదా? విశ్వాస జీవితానికి అయితే ప్రతి దినము వాక్యం చదవాలి, ప్రతి దినము ప్రార్థనలో గడపాలి, ప్రతి ఆదివారం దేవుని సంఘముతో కలిసి సంఘములో దేవుని ఆరాధించాలి.
మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి బైబిల్లో చక్కటి మాట ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. తీసారా అది? సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చీమల యొద్దకు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? సోమరి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. అక్కడ ఏం రాశాడు పౌలు భక్తుడు? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇప్పుడు చీమ ఏమి నేర్పిస్తుంది మనకి? జ్ఞానం. జ్ఞానం నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది? అది ఎప్పుడు ఆహారం సంపాదించుకోవాలో దానికి కష్టపడడం తెలుసు. ఆ సమయం పోతే అది పస్తులుంటుందని ఆ సమయంలోనే అది ఆహారం సంపాదించుకొని రాబోయే కాలం కొరకు భద్రం చేసుకుంటుంది. వాటి నడత చూసి మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి జ్ఞాని అయిన సొలొమోన్ ఆ మాట రాసి తెచ్చాడు. ఇంకో మాట ఉంది, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. వాటి పోషణకి ఏం చేయాలో వాటికి తెలుసు. అవి ఎలా ప్రవర్తించాలో వాటికి తెలుసు. అక్కడ ఒక మాట ఏముందంటే, న్యాయాధిపతి లేడు వారికి, అంటే ఎలా నడవాలో ఎలా నడవకూడదో చెప్పేవాడు లేడు. రెండవది, విచారణకర్త లేడు. ఎవరికి వారే విచారణకర్త, ఎవరికి వారే న్యాయాధిపతి, ఎవరికి వారే అధిపతి. చీమ దేనికి దాని ప్రత్యేకమైంది. ఈ చీమ గురించి చెప్పి కింద మాట అంటున్నాడు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచడం. తెల్లారి దాకా నిద్రపోయే వాళ్ళు ఎవరు ఎవరు చెయ్యరు కానీ. సూర్యుడు ఉదయించక మురుపు లేసేవారు ఎవరు? బాగా నిద్రపోతారు కదా. నిద్రపోయేవాడు ఎదగలేడు. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయేవాడు జీవితంలో ఎదగలేడు. ఎప్పుడు అర్థమైందా మీకు? 24 hours లో నేను 4 గంటలు పడుకుంటాను. 4 గట్టిగా 5 గంటలు అంతే. నిద్రపోయే వాడికి టైం మేనేజ్మెంట్ ఉండదు. నిద్రపోయే వాడికి వర్క్ మేనేజ్మెంట్ ఉండదు. నిద్రపోయే వాడికి ఆలోచన పరిధి చాలా చిన్నగా ఉంటుంది. ఆలోచన చేయలేడు ఎక్కువ. నిద్రపోయే వాడికి వివేకము కొరవైపోతుంది. అర్థమైందా? నిద్ర మనల్ని సోమరులు చేస్తుంది. నిద్ర ఏం చేస్తుంది? మన తండ్రి గారు తెలుసు కదా మీకు, ఆయన కాళ్ళనే పని 65 సంవత్సరాలు ఆయన 24 గంటల్లో ఆయన ఎప్పుడు పనే చేస్తారు. ఇప్పుడు యవనస్తులు సందు దొరికితే పడతారు. మరి వీళ్ళకి అంటే ఏం పని లేదు, వాళ్ళకి ఏం చేయాలి తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? టైం ఎలా వాడుకోవాలో తెలియదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను కూడా అప్పుడప్పుడు చాలాసార్లు అన్నాను. అది అన్నప్పుడల్లా నాకు కొంచెం భయం అవుతుంది, గిల్టీ ఫీలింగ్ వస్తుంది. టైం సరిపోవట్లేదు అని అంటే నేను చేతగాని అన్నమాట. టైం సరిపోవట్లేదు అని అంటే దేవుని యొక్క ఆలోచనని మనము తప్పుపడుతున్నాము. 24 hours మనకు సరిపోవట్లేదు అంటే మన దగ్గర ఏదో లోపం ఉందని అర్థం అన్నమాట. అర్థమైందా? నిద్రకి దూరంగా ఉండాలా. నిద్రకి ఏం చేయాలా? దూరంగా ఉండాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని
కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. పండుకుంటే ఏమొస్తుంది? దరిద్రం వచ్చి కూర్చుంటాడు అంతే. ఇక ఒక్క ముచ్చట చెప్తా అయిపోదు అంతే కదా. నేను అప్పుడప్పుడు అమ్మగారిని 4 గంటలకు బస్సు ఎక్కడానికి వస్తాను కట్రోడ్ తిరుమలకి. ఆ కౌంటర్లు ఆ 4 గంటలకి చూపిస్తారు. దుకాణాలు ఉంటాయి కదా, ఆ 4 గంటలకి మొత్తం క్లీన్ చేసేస్తారు అంతే. ఆ రోడ్డు మీద 6 గంటలకి నడుస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు. ఇక మనవరం చూస్తాం, పొద్దున్న లేచి మన అరుగుల మీద కూర్చుంటారు. ఈ స్త్రీలు ఆ తిరుమల అక్కడ చూస్తారు కదా, పొద్దున్న లేచి అరుగు ఏం తోయడమే మనకి. 7 దాకా బంతుంది. యవనస్తులు కూడా అంతే ఉన్నారు. 7 దాకా బంతుంది మంచిగా బాగా పొద్దుకి దాకా పడుతుంది. దరిద్రం రాకపోతే ఏమొస్తుంది? మనము ప్రయోజకులుగా అయ్యామా? లేదు. అంటే సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం, సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. నీకు సమయం విలువ తెలియాలంటే ఎంసెట్ రాసేవాడిని అడుగు. ఒక్క సెకండ్ అవతల గేట్ అవతలకు పోకపోతే సంవత్సరం వేస్ట్ అయితే వారికి. అవునా కదా? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడిని అడుగు. లేదా నీవు ఒక బస్ ఎక్కాలి, అది మిస్ అయింది అనుకో, అప్పుడు నీకు తెలుస్తుంది దాని విలువ ఏంటో. ఒక్క సెకండ్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా, ఇట్లా మిస్ అయ్యి కొంచెం అయితే పోయేవాళ్ళ, అప్పుడు అడుగు వానికి భయం దొరబడుతుంది. వాళ్ళు ఏముంటుంది? భయం. ఆ ఒక్క సెకండ్ ఎంత విలువైందో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అందుకే సమయం చాలా విలువైంది. పౌలు అదే చెప్తున్నాడు మనకి. క్రైస్తవ సంఘము ప్రతి దినము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి సద్వినియోగం చేసుకునే దానిలో. ఎందుకు తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఇప్పుడు తీయండి. పేతురు రాసిన పత్రికలో ఆయన ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్పి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? వెతుకుచు తిరుగుచున్నాడు. వాడు వెతికే దానిలో నీవు చిక్కబడకూడదంటే నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవు వాడుకోవాలి. నీవు వాడుకోకుండా ఉన్నావనుకో, నీ వాడికి చిక్కినట్టే. నీవు చిక్కావా, నీ పని కథం అంతే సంగతి. మన విరోధి అయినటువంటి అపవాది కదా, సమయం గురించి కదా, నీవు ఫోన్, ఇప్పుడు అంతా ఫోన్ ఉంది కదా, జస్ట్ రీల్స్ ఒక 5 నిమిషాలు చూద్దామని మొదలు పెడితే వెళ్ళిపోతావు అవతలకి. గంట అయిందో 2 గంటలు అయిందో తెలియదు. జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ చూసి నేను వస్తా అని చెప్తాము, అందులో మునిగిపోతాము. అటే ఇక మళ్ళీ రామ్ వెనక్కి. కొద్దిసేపు వాక్యం చదవాలి అనుకున్నాం అనుకో, ఇది చూసినాక చేద్దామంటే ఇక అది అటే పోతే వాక్యం అంతే. సమయం చాలా విలువైంది. సమయము చాలా విలువైనది. మన సమయాన్ని పాడు చేసి చాలా ఉన్నాయి. అందుకే వివేకము కలిగి మనం జాగ్రత్తగా ఉండాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. ఎట్లా సద్వినియోగం చేసుకోగలము? ఎట్లా అంటే 1-2 మాటలు చెప్పి ముందుకెళ్దాం. 14వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది. 14వ కీర్తన 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము అంటే నీవు జ్ఞానముతో నడుస్తావు. అంటే నీవు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో, నీలో ఏమున్నట్టు? వివేకం ఉన్నట్టు. మనము చీమల గురించి చదువుకున్నాం కదా, సోమరి
చీమల యొద్దకు వెళ్ళుము. ఎందుకు? అవి వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని వివేకం ఉంది కాబట్టి అవి ఆహారం కొరకు భూమిలో నుండి పైకి వచ్చి ఆహారాన్ని తిరిగి భద్రం చేసుకున్నాయి భూమిలో రాబోయే కాలం కొరకు. అది వివేకం. నీవు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఎక్కడ రావాలి? సమయాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి రావాలి. ఈ ఆయుష్ని ఇచ్చిన దేవుని దగ్గరికి రావాలి. ఈ ఆయుష్ని పొడిగిస్తున్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు అన్నిటినీ సెట్ రైట్ చేసుకోగలవు. సమయం లేదు అనేవాడు దేవునికి దూరంగా ఉన్నవాడు. సమయాన్ని సద్వినియోగం దేవునితో కలిసి ఉన్నవాడు ఎన్ని పనులైనా చేయగలరు. రోజులో ఏదైనా చేయగలరు. బాధ్యతలు ఇవ్వబడతాయి. తలాంతుల ఉపమానం ఉంది కదా, 5 ఇచ్చిన వాడికి ఎన్ని ఇచ్చాడు? మళ్ళా 5 ఇచ్చాడు అంటే 10. అదే 1 ఇచ్చిన వాడు ఉన్నది కూడా తీసి ఉన్నవాడికి ఇచ్చాడు. అంటే వీడికి ఉన్న 24 గంటలే, వాడికి కూడా 24 గంటలే. కానీ ఎవరు పని చేయగలిగారు? సమయాన్ని వాడుకున్నవాడు. వాడికి ఎన్ని ఇచ్చినా చేయగలదు. అంతేగా, ఎన్ని ఇచ్చినా చేయగలదు. మనం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సమయం ఇది నాది, నా ఇష్టం అని అనుకుంటడాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. అందుకే ఈరోజు ఈ పండుగలో నీవు దేవుని ఇచ్చిన సమయాన్ని ఎలాగ నీవు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాలం గతించిపోయింది, మన వయసు మీద పడుతుంది, ఇక ఉన్న కాలం కొంచెముగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ సమీపంగా ఉన్నటువంటి ఈ కాలంలో నీ జీవితము, నా జీవితాన్ని మనము సరిదిద్దుకుంటున్నాము. అక్కడ రాశాడు కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో ఆయన చెప్పిన మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకుంటాము. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు అంటే ఎవరు? అక్కడ రాశాడు, మద్యముతో మత్తులైనట్టి అందులో ఏం కలదు? దుర్వ్యాపారము కలదు. మందు తాగిన వాడికి సమయం తెలుసా? గాలి లేస్తాడా? లేవడు. లేచిన తర్వాత ఇంటికి పోతాడా? ఎవడు కనపడితే వాడు తనకాయ తింటాడు. ఇంటికాడ ఆయన భార్య ఎదురు చూస్తుంది, ఆమె అడుగుతుంది, ఏదో కథ చెప్తాడు. అంటే ఎవరి ఆధీనంలో ఉన్నాడు ఈ వ్యక్తి? మందు యొక్క ఆధీనంలో ఉన్నాడు. మందు నడిపిస్తున్నట్టు నడుస్తాడు. కానీ ఆ కింద ఇంకొంది, అయితే మీరు ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములోనికి నీ వచ్చినప్పుడు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అదే సద్వినియోగం చేసుకోవడం అంటే. వివేకము కలిగి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బాగు చేసుకోవడం. యేసు ప్రభు వారు మాట చెప్పాడు శిష్యులతో. నేను కూడా అయ్యగాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను, మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా అవన్నీ పక్కన ఉంటాయే కానీ అసలైన ఒకటి ఉంటుంది ఎప్పుడు చెప్తాను. అయ్యగాళ్ళ ట్రైనింగ్ లో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే శిష్యులకి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి పాముల వలె వివేకము కలిగి పావుల వలె నిష్కపటులై ఉండుడి. ఆ కింద పక్కన పెడితే కనీసం పాముల వలె వివేకం కూడా మనకి, పాముల వలె వివేకము కలిగి ఉండుట. పాముని తీసుకొచ్చాడు ప్రభు పరిచర్యలో. పరిచర్య ఒకటే కాదు, మన జీవితంలో కూడా పాము ఎంత వివేకం కలిగి ఉంటుందో అలాంటి వివేకాన్ని కలిగి ఉండడమే నీవు దేవుని దగ్గర రావడం. పాముల వల్ల వివేకం కలిగి ఉండి. స్టడీ చేశారు ఎప్పుడైనా మాటని? యేసయ్య చెప్పిన మాట. మనం ఎంత స్థాయి అని కాదు ఇక్కడ, మన స్థాయి ఏంటి కాదు, నువ్వు ఎలాంటి వివేకాన్ని కలిగి నీ సమయాన్ని నీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కింద ఇంకో మాటది చివరిగా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే నీ నడకని నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో. ఎలా నడుస్తున్నాము ఇప్పటి వరకు, ఇప్పుడు ఎలా మనం నడవాలి, ఏం చేయాలి మనం?
మనం సెట్ చేసుకోవాల్సింది ఏంటిది? మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన నడవడిక, మన యొక్క గోల్, మన యొక్క థింకింగ్, ఇవన్నీ కూడా మనం సెటరైట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకు తెలుసా? మనము చెడ్డ దినాలలో బ్రతుకుతున్నాము. చెడ్డ దినాలలో, ఆ చెడ్డ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుని వాక్యము మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ ఏంటంటే, సంఘము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ఆధీనములోకి వస్తుందో అక్కడ ఏముంటుంది తెలుసా? ఒకరితో ఒకరు కీర్తనలు పాడతారు, సంగీతములు పాడతారు, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రభు హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రభుని గురించి పాడుతూ దేవుని మహిమపరుస్తారు. అది అక్కడ మనం చూస్తున్నాం. క్రింద వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒకరికి ఒకడు లోబడి ఉంటారు. లోబడే తత్వము ఎప్పుడొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి మనం వచ్చినప్పుడు. మీకు వచ్చిన అసైన్మెంట్ మధ్యలో అందరికి అదే ఇస్తున్నారు, మీకు కూడా ఇచ్చేసాను. మా తిరుమలగిరి వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇచ్చాను. మార్చి 5 లోపు, జనవరి 1 ఆదివారం నుంచి మార్చి 5 లోపు, అంటే భస్మ బుధవారం వచ్చేలేపు బైబిల్ కంప్లీట్ చేయాలి. బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు వాళ్ళు ముగించాలని చెప్పాను. అది ఎంతవరకు అయితే 5వ తారీఖు అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఇక్కడ ఎంతమందికి చదవచ్చు? మీ జీవితంలో ఎప్పుడైనా బైబిల్ పూర్తి చేసిన అనుభవం, ఒకసారి బైబిల్ మొత్తం చదివాను అన్నవాళ్ళు చేయండి. అంతే. ఇప్పుడు మీకు కూడా టాస్క్, నీ జీవితాన్ని నువ్వు సెటిలైట్ చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు యేసే దగ్గర రా. నువ్వు యేసే దగ్గర వచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆయన సరిదిద్దగలిగి ఇతరులకు ప్రయోజనకరమైన, దీవెనకరమైన స్థాయిలో దేవుడు మనం ఇస్తాడు. ఓకే, మనం చదువులేదు కానీ చెవులు ఉన్నాయి కదా, ఆ చెవులుకి పని పెట్టాలి. ఎప్పుడు? ఆదివారం కుటుంబాలతో కలిసి దేవుని దగ్గర రావాలి. ఈ ఆలయంలో సంఘముతో కలిసి దేవుని పాటలతో దేవుని మహిమపరచాలి. సంఘముతో కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. సంఘముతో కలిసి దేవుని స్తుతిస్తూ సాక్ష్యం ఇవ్వాలి. అది మనం చేయాల్సిన పని. అప్పుడే ఈ గుడి పంటకి అర్థం, అప్పుడే దీనికి ఒక సార్థకత, నీకు ఒక సాక్ష్యం, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఈ పండుగలో మనము మన కాలము సంకుచితమైనది, ఈ కాలంలో మనం నివసిస్తున్నాము. ఈ కాలాన్ని మనం దేవునితో గడిపి దేవుని ఎదుట మనము నిత్యత్వంలో ఉండాలి అంటే నీవు మన రక్షకుడైన యేసు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మన జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితాలకి ఒక అర్థం, మన జీవితాలకి ఒక పరమార్థం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి